హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. నిన్న చేయలేకపోయానమ్మా, హెల్త్ బాగాలేదు నాకు. కొంచెం ఫేవరిష్గా కాఫ్ ఎక్కువ ఉండి చేయలేకపోయాను. సారీ అబౌట్ దట్. సో ఇవాళ నుంచి వి విల్ కంటిన్యూ ఆర్ ఎడిటోరియల్ అనాలిసిస్ సిరీస్. సో ఇవాళ ఎడిటోరియల్ వచ్చేసి మనకి టైటిల్ ఏం చెప్తుందమ్మా? ట్రస్ట్ డెఫిసిట్. ట్రస్ట్ అంటే ఏంటి? ఒకళ్ళ పట్ల ఒకళ్ళకు ఉండే నమ్మకం. నమ్మకం అంటాం తెలుగులో. డెఫిసిట్ అంటే కొరత, అంటే ఉండాల్సినంత ట్రస్ట్ లేదు. ట్రస్ట్ అనేది డెఫిసిట్ ఉంది. ఎవరెవరికి మధ్యలో? చూడండి ఇక్కడ. ఎవరెవరికి మధ్యలో అంటే టెక్ ప్లాట్ఫామ్స్‌కి, న్యూస్ పబ్లిషర్స్‌కి. అంటే ద హిందూ కావచ్చు, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కావచ్చు, టైమ్స్ ఆఫ్ ఇండియా, వీళ్ళంతా ఎవరు? న్యూస్ పబ్లిషర్స్. వీళ్ళ యొక్క న్యూస్ మనం వీళ్ళ వెబ్‌సైట్స్‌కెళ్ళి చూడొచ్చు. లేదా గూగుల్ సెర్చ్‌లో కొట్టేసినా సరే వచ్చేస్తా ఉంటాయి. సో గూగుల్ న్యూస్ అని చెప్పి డిఫరెంట్ ఆర్టికల్స్ అన్నీ అక్కడే కనిపిస్తా ఉంటాయి. సో బేసికల్‌గా ఏమవుతుందంటే మనకి గూగుల్‌లో డిఫరెంట్ న్యూస్ పబ్లిషర్స్ యొక్క న్యూస్ ఐటెమ్స్ మనకి కనిపిస్తా ఉంటాయి. మనం గూగుల్ ప్లాట్‌ఫామ్‌లోనే న్యూస్ చదువుతున్నాం అనుకోండి, అక్కడ పక్కనుండే యాడ్స్ రెవెన్యూ అంతా కూడా గూగుల్‌కెళ్ళిపోతుంది. కానీ ఆ న్యూస్ కంటెంట్ జనరేట్ చేసింది ఎవరు? పబ్లిషర్స్. అంటే పబ్లిషర్స్ జర్నలిస్ట్‌ని పెట్టుకొని కష్టపడి న్యూస్ సేకరించి, ఖర్చు పెట్టి దే ఆర్ క్రియేటింగ్ న్యూస్. దే ఆర్ పబ్లిషింగ్ న్యూస్. అన్‌ఫార్చునేట్‌లీ అండ్ గూగుల్ ఈస్ మింటింగ్ మనీ ఔట్ ఆఫ్ ఇట్ అనేది ఇక్కడ ప్రాబ్లమ్. సో అండ్ గూగుల్‌ని వీళ్ళేమైనా చేయగలుగుతారా? చేయలేరు. అందుకే దేర్ ఈస్ అన్ ఇంబాలన్స్ ఆఫ్ పవర్. Google is too powerful. Facebook is too powerful. These tech platforms are too powerful. ఒక సింగిల్ మీడియా హౌస్ గానీ, న్యూస్ పబ్లిషర్ గానీ వాళ్ళని ఏమీ చేయలేని పరిస్థితి ఉంది ఇప్పుడు. సో ద ఇంబాలన్స్ ఆఫ్ పవర్ అండ్ రిలేషన్స్ బిట్వీన్ టెక్ ప్లాట్ఫామ్స్ అండ్ న్యూస్ పబ్లిషర్స్ ఈస్ వరీయింగ్. అది వరీయింగ్. ఏమవుతుందంటే వీళ్ళకి సరైన ఆదాయం లేకపోతే సంస్థలను నడపడం అనేది కష్టం అయిపోతుంది ఫ్యూచర్‌లో. అది విషయం. అయితే ఇక్కడ ఏం రాసారు? అసలు ఎందుకు ఇదంతా వచ్చిందో చూడండి. ద డెసిషన్ ఆఫ్ ఇండియాస్ కాంపిటీషన్ వాచ్‌డాగ్ to order investigations into Google following allegations by the country's digital news publishers that it has broken antitrust laws marks a significant moment in a country where the fortunes of news media industry have been on a downward path. Have been on a downward path. మరి ఈ సెంటెన్స్‌లో మీకు కొన్ని కీవర్డ్స్ వచ్చాయి. మీకు లాస్ట్ టైమ్ కూడా చెప్పాను. సో కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో వెరీ ఇంపార్టెంట్. ఈ కీవర్డ్స్ అనేవి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఈ సెంటెన్స్‌లో ఏం రాసారు ఒకసారి చూడండి. ద డెసిషన్ ఆఫ్ ఇండియాస్ కాంపిటీషన్ వాచ్‌డాగ్. వాచ్‌డాగ్ అంటే అర్థం ఏంటి? ఎన్ ఆర్గనైజేషన్ విచ్ వాచెస్ వెదర్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఇన్ ఏ ప్రాపర్ మేనర్ ఆర్ నాట్. కాంపిటీషన్ వాచ్‌డాగ్ అంటే అర్థం ఏంటి? ఒక కంపెనీ ఇంకో కంపెనీని కంట్రోల్ చేయడానికి, ఇంకో కంపెనీని తొక్కేయడానికి ఏమైనా తప్పుడు పద్ధతులు అవలంబిస్తోందా? ఫెయిర్ ట్రేడ్ జరుగుతుందా లేదా? ఒకళ్ళు ఇంకొకళ్ళని అణచివేసే ధోరణిలో ప్రవర్తిస్తున్నారా లేదా? అనే విషయాల్ని చూసే ఆర్గనైజేషనే కాంపిటీషన్ వాచ్‌డాగ్. వాచ్‌డాగ్ అంటే సంథింగ్ దట్ ఓవర్‌సీస్, పర్యవేక్షించేది అని అర్థం. ఏంటది ఇండియాలో? CCI. Competition Commission of India. This is the competition watchdog that he is referring to. What is that? CCI. Competition Commission of India. Right. ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ ఏం తీసుకుంది నిర్ణయం? టు ఆర్డర్ ఇన్వెస్టిగేషన్స్ ఆర్డర్ చేసింది. దేని విషయంలో? గూగుల్ విషయంలో. గూగుల్ యాంటీ ట్రస్ట్ లాస్ ని బ్రేక్ చేస్తోంది అని చెప్పి అలిగేషన్స్ వచ్చాయి. అలిగేషన్స్ అంటే ఆరోపణలు. ఎవరు ఆరోపించారు? డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్. డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ ఎవరైతే ఉన్నారో, హిందూ కావచ్చు, వీళ్ళంతా వీళ్ళ అసోసియేషన్ ఏమో గూగుల్ పైన ఆరోపణలు చేసింది. ఏమని ఆరోపణలు చేసింది? యాంటీ ట్రస్ట్ లాస్ ని బ్రేక్ చేసింది అని. యాంటీ ట్రస్ట్ లాస్ అంటే అర్థం ఏంటి? వి హావ్ ఎన్ యాక్ట్ కాల్డ్ కాంపిటీషన్ యాక్ట్. చాలా ఇంపార్టెంట్ అన్నది, నోట్ చేసుకోండి అందరూ. కాంపిటీషన్ యాక్ట్ 2002. కాంపిటీషన్ యాక్ట్ 2002. ఈ యాక్ట్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే టు ఎన్ష్యూర్ ఎ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. అంటే ఏ ఒక్కరికి అనుకూలంగా ఉండేలా లేకుండా అన్ని కంపెనీస్‌ని సమానంగా చూస్తూ అందరితో సమానమైన దూరం మెయింటైన్ చేసే పరిస్థితిని క్రియేట్ చేయడం దీని యొక్క ఉద్దేశం. కాంపిటీషన్ దీని యొక్క ఉద్దేశం అంటే ఏ ఒక్క కంపెనీ కూడా మిగిలిన కంపెనీల్ని తొక్కేసేలా ఉండకూడదు. వాళ్ళు ప్రొడక్ట్
క్వాలిటీతో, కంటెంట్ క్వాలిటీతో కస్టమర్స్‌ని అక్వైర్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. కానీ వేరే వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేసి, అన్‌ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్‌ని ఫాలో అవ్వడం ద్వారా మార్కెట్‌ని క్యాప్చర్ చేసే ప్రయత్నం చేయకూడదు. అలా వాళ్ళని కంట్రోల్ చేయడానికి తీసుకొచ్చిన చట్టమే కాంపిటీషన్ యాక్ట్ 2002. కాంపిటీషన్ యాక్ట్ 2002. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? టు ప్రమోట్ కాంపిటీషన్. కాంపిటీషన్‌ని ప్రమోట్ చేయడం, కన్స్యూమర్ యొక్క ఇంట్రెస్ట్‌ని కాపాడడం, ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్‌ని ఎన్ష్యూర్ చేయడం. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్‌లీ చూసుకోండి ఇది. ఏఏఈసీ, దిస్ ఈస్ ఎ కీవర్డ్. ఏఏఈసీ అంటే అర్థం ఏంటి? టు ప్రివెంట్ ప్రాక్టీసెస్ హ్యావింగ్ యాన్ అప్రిషియబుల్, ఇక్కడ ఏ అంటే మీనింగ్ అప్రిషియబుల్, అడ్వర్స్ అంటే హానికరమైన, ఈ అంటే ఇఫెక్ట్, సి అంటే కాంపిటీషన్ని దెబ్బతీసేలాంటి కార్యక్రమాలు జరగకుండా కాపాడటం యాంటీ ట్రస్ట్ లాస్ యొక్క ప్రధాన ఉద్దేశం. దాని ప్రకారం వచ్చిన ఒక యాక్ట్ కాంపిటీషన్ యాక్ట్ 2002. ఇప్పుడు గూగుల్ ఆ చట్టాన్ని ఉల్లంఘించింది, అది తొక్కేస్తుంది మిగిలిన వాళ్ళని అని చెప్పి డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ ఆరోపించారు. ఎవరి దగ్గరికెళ్ళి కంప్లెయింట్ ఇచ్చారు? అవర్ కాంపిటీషన్ వాచ్ డాగ్. ఏంటది? సిసిఐ దగ్గరికెళ్ళి కంప్లెయింట్ ఇచ్చారు. ఇప్పుడు సిసిఐ ఏమో ఇన్వెస్టిగేషన్స్ ఆర్డర్ చేసింది. ఈ ఆర్డర్ చేసిన డెసిషన్ ఏదైతే ఉందో, దిస్ డెసిషన్ marks a significant moment in a country where the fortunes of the news media industry have been on a డౌన్వర్డ్ పాత్. ఫార్చ్యూన్ అంటే వాళ్ళ యొక్క భవిష్యత్తు, వాళ్ళ యొక్క అదృష్టం అని చెప్పొచ్చు. వాళ్ళ ఫార్చ్యూన్ ఏమో బాలేదు. డిజిటల్ న్యూస్ ఏజెన్సీస్ యొక్క పరిస్థితి ఏమాత్రం బాలేదు అని అర్థం. అర్థమవుతుందా? వాళ్ళకి ఏమాత్రం బాలేదు, అది డౌన్వర్డ్ పాత్లో ఉంది, ఆల్రెడీ సఫర్ అవుతున్నారు. దానికి మళ్ళీ గూగుల్ ఇంకా తొక్కేస్తుంది అనేది క్వశ్చన్ అనమాట ఇక్కడ. ద డెవలప్మెంట్, అందుకే ఇది ఒక సిగ్నిఫికెంట్ మూమెంట్ అని చెప్పి అంటున్నారు. ద డెవలప్మెంట్ ఈజ్ నాట్ ఎ టోటల్ సర్ప్రైజ్. డెవలప్మెంట్ అంటే అక్కడ అర్థం, ఈ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో ఇది టోటల్ సర్ప్రైజ్ కాదు. ఇక్కడ ఫర్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా? ఇక్కడ ఫర్ అంటే మీనింగ్ బికాజ్. ఫర్కి బికాజ్ అనే మీనింగ్ ఉంది. ఎందుకంటే గవర్నమెంట్స్ ఇన్ మెనీ కంట్రీస్ సచ్ యాజ్ ఆస్ట్రేలియా అండ్ ఫ్రాన్స్ have used their political capital in recent years to try and correct the enormous imbalance that exists between big technology companies that control news in the digital sphere today and the traditional journalism industry that keeps the wheels of the news running, thereby also creating the basis for the conversations that are so important in a democracy. Beautifully written sentence. చూడండి ఎంత బాగా రాశారు. ఇప్పుడు మన వాళ్ళు గూగుల్ పైన కంప్లైంట్ ఇవ్వడం కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇది సర్ప్రైజింగ్ న్యూస్ ఏమీ కాదు. ఎందుకని? వేరే కంట్రీస్లో, ఎందుకంటే గవర్నమెంట్స్ ఇన్ మెనీ కంట్రీస్ సచ్ యాజ్ ఆస్ట్రేలియా అండ్ ఫ్రాన్స్ మరియు ఆస్ట్రేలియా లాంటి కంట్రీల్లో ఉన్న గవర్నమెంట్స్ ఏం చేసే, దే యూజ్ దేర్ పొలిటికల్ క్యాపిటల్, పొలిటికల్గా వాళ్ళకున్న పవర్ని, అంటే ప్రభుత్వంలో గవర్నమెంట్లో అధికారంలో ఉన్న పార్టీస్ ఏం చేశాయంటే వాళ్ళకున్న పవర్ని ఉపయోగించి ఈ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో, ది ఇనామస్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో, అంటే బ్యాలెన్స్డ్గా లేదు పవర్, ఎక్కువగా న్యూస్ ఈ టెక్ ప్లాట్ఫామ్స్ చేతిలోకి వెళ్ళిపోయింది. దే ఆర్ కంట్రోలింగ్ ఎవ్రీథింగ్. వాళ్ళకి టిల్ట్ అయిపోయింది బ్యాలెన్స్ అంతా కూడా. దాన్ని కరెక్ట్ చేయడానికి వాళ్ళు కరెక్ట్ చేయడానికి ప్రయత్నాలు చేశారు. ఎవరెవరికి ప్రాబ్లం ఉంది ఇప్పుడు? ఒక పక్క బిగ్ టెక్నాలజీ కంపెనీస్, రెండో పక్క ట్రెడిషనల్ జర్నలిజం ఇండస్ట్రీ. ఈ రెండింటి పట్ల తీసుకుంటే మీరు ఈ త్రాస్ అనేది ఈ టెక్నాలజీ కంపెనీస్ వైపు మొగ్గిపోయింది. అది పరిస్థితి అనమాట. ఈ ట్రెడిషనల్ జర్నలిజం ఇండస్ట్రీ సఫర్ అవుతుంది. ఎటువంటి ఇండస్ట్రీ ఇది? సంథింగ్ దట్ కీప్స్ ద వీల్స్ ఆఫ్ ద న్యూస్ రన్నింగ్. ఆబ్వియస్లీ ఒకళ్ళు కంటెంట్ క్రియేట్ చేస్తేనే కదా గూగుల్ దాన్ని సెర్చ్లో చూపిస్తుంది, లేదా ఫేస్బుక్ వాళ్ళ ఫీల్డ్లో చూపిస్తుంది. వీల్స్ ఆఫ్ ద న్యూస్ని అంటే న్యూస్ అలా రన్ అయ్యేలాగా, న్యూస్ అలా వచ్చేలాగా చేసేది ఎవరు? ట్రెడిషనల్ జర్నలిజం ఇండస్ట్రీ. మరి న్యూస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటమ్మా? అది కూడా రాశారు చూసారా? ద న్యూస్ ఎంత ఇంపార్టెంట్ అది. దే బై క్రియేటింగ్ ద బేసిస్ ఫర్ ద కన్వర్జేషన్స్. ఈరోజు మనం దేశంలో ఏదన్నా విషయం గురించి, ప్రభుత్వం గురించి, పాలసీ గురించి, లేకపోతే టెర్రరిజం గురించి, డెవలప్మెంట్ గురించి, దేని గురించి మనం మాట్లాడుకుంటున్నా సరే, మాట్లాడుకోవడమే కన్వర్జేషన్స్. ఈరోజు మనం మాట్లాడుకోవాలి అంటే దానికి బేసిస్ ఎక్కడి నుంచి వస్తుంది? న్యూస్ నుంచి. ఒక న్యూస్ ఐటమ్ వస్తేనే కదా మనం మాట్లాడతాం.
ఏదైనా పబ్లిష్ అయితేనే కదా దాని గురించి చదువుతాము, దెన్ మనం మాట్లాడతాం. ఈ మాట్లాడడం అనేది డెమోక్రసీలో చాలా ఇంపార్టెంట్. మొనార్కీ అనుకోండి, ప్రజలకి మాట్లాడే హక్కు కూడా ఉండదు. రాజు చెప్పిందే వేదం అయిపోతుంది. కానీ డెమోక్రసీలో ప్రజలకి ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉంటుంది. మరి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి అంటే ప్రభుత్వం చేస్తున్న పనులు మనకు తెలియాలి. తెలియాలి అంటే న్యూస్ ఉండాలి. ఆ న్యూస్ క్రియేట్ చేస్తుంది ట్రెడిషనల్ జర్నలిజం ఇండస్ట్రీ. ఆ ఇండస్ట్రీ ఈరోజు సఫర్ అయ్యే పరిస్థితిలో ఉంది. The investigations have been ordered on the basis of a complaint by India's Digital News Publishers Association, which has alleged that Google not only dominates the market for information but also abuses this dominance. Investigations ఎందుకు ఆర్డర్ చేశారు? On the basis of a complaint by ఇండియాస్ డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్. డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ని బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్స్ ఆర్డర్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ మీరు టెన్స్ చూసారా? ఇన్వెస్టిగేషన్స్ హ్యావ్ బీన్ ఆర్డర్డ్. ఇది మీకు ప్యాసివ్ వాయిస్లో వచ్చింది. ఆర్డర్ చేయబడ్డాయి. ఇన్వెస్టిగేషన్స్ ఆర్డర్ చేయబడ్డాయి. ఎవరు చేశారు? కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేసింది. ఏ బేసిస్ మీద చేసింది? బేస్డ్ ఆన్ ఏ కంప్లైంట్ బై ఇండియాస్ డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకొని. ఏంటి ఆ కంప్లైంట్? ఏం చేసింది అసోసియేషన్? ఇట్ హస్ ఎలీజ్డ్ అంటే ఆరోపించింది. ఏమని? దట్ గూగుల్ నాట్ ఓన్లీ డామినేట్స్ ది మార్కెట్ ఫర్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ మార్కెట్ని డామినేట్ చేయడమే కాదు, బట్ ఆల్సో అబ్యూజెస్ దిస్ డామినెన్స్. ఈ డామినెంట్ పవర్ని అబ్యూజ్ చేస్తుంది, తప్పుగా ఉపయోగిస్తుంది. అబ్యూజ్ అంటే యూజింగ్ సంథింగ్ ఇన్ అన్ అన్ఫెయిర్ మేనర్, తప్పుగా ఉపయోగిస్తుంది. ఇట్ డస్ సో కామా పెట్టి ది అసోసియేషన్ హ్యాస్ ఎలీజ్డ్. ఎలీజ్డ్ అంటే మళ్ళీ ఆరోపించింది. ఎలా ఎలా చేస్తుంది? బై నాట్ ప్రొవైడింగ్ ఎ ఫెయిర్ షేర్ ఆఫ్ అడ్వర్టైజింగ్ మనీస్ అండ్ బై నాట్ ప్రొవైడింగ్ అడిక్వేట్ ఇన్ఫర్మేషన్. ఎస్, రెండు రకాలుగా చేస్తుంది. ఒకటి, వీళ్ళు క్రియేట్ చేసిన కంటెంట్ని గూగుల్ సెర్చ్ ఇంజిన్లో సెర్చ్ రిజల్ట్స్లో చూపిస్తూ దానిపైన వచ్చిన యాడ్ రెవెన్యూ అంతా గూగులే తినేస్తుంది. అది వీళ్ళకి ఇవ్వాల్సినంత ఇవ్వట్లేదు. రెండవది, అడిక్వేట్ ఇన్ఫర్మేషన్ని బయట చూపించట్లేదు. ఇన్ఫర్మేషన్ తను కంట్రోల్ చేస్తుంది ఒక రకంగా. రెండవది, అడ్వర్టైజింగ్ ఇన్కమ్ని ఈ డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్తో షేర్ చేయట్లేదు. ఇక్కడ విషయం ఏంటంటే, ఆస్ట్రేలియన్ లా మేకర్స్ ఆస్ట్రేలియాలో ఒక చట్టం తీసుకొచ్చారు. వాళ్ళు ఏం చెప్పారంటే, గూగుల్ హ్యాస్ టు షేర్ ఇట్స్ అడ్వర్టైజింగ్ రెవెన్యూ విత్ న్యూస్ పబ్లిషర్స్ అని చెప్పి అక్కడ తీర్పిచ్చారు. తీర్పు చట్టం చేశారు. అంటే న్యూస్ని సెర్చ్ రిజల్ట్స్లో చూపించడం ద్వారా వచ్చే అడ్వర్టైజింగ్ రెవెన్యూ ఏదైతే ఉంటుందో అది ఆ న్యూస్ ఏజెన్సీస్తో మీరు షేర్ చేయాలి, మొత్తం గూగులే తినేయకూడదు అని చెప్పి అక్కడ చట్టం తీసుకురావడం అనేది జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు వీళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఇండియాలో కూడా జరుగుతుందని ఆశిస్తున్నారు. ఇట్ ఈస్ ఆల్సో కంప్లైంట్ దట్ ఇట్ డస్ నాట్ గెట్ పెయిడ్ ఫర్ ద న్యూస్ స్నిప్పెట్స్ దట్ అపియర్ ఇన్ సెర్చ్ రిజల్ట్స్లో వచ్చే న్యూస్ స్నిప్పెట్స్ కూడా వీళ్ళేమి పే చేయట్లేదు. ది అసోసియేషన్స్ బ్రాడర్ పాయింట్ ఇస్ దట్ the terms of engagement are unilaterally and arbitrarily dictated by the tech platform and there is nothing its members can do about it. ఇంకా ఏమంటున్నారు? గూగుల్కి న్యూస్ ఏజెన్సీస్కి ఒక ఎంగేజ్మెంట్ జరిగినా సరే ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని కూడా గూగులే డిసైడ్ చేసేస్తుంది. యూనిలేటరల్లీ అంటే ఏకపక్షంగా, వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూని తీసుకోకుండా తనే డిసైడ్ చేస్తుంది. అండ్ ఆర్బిట్రరీలీ తనకి నచ్చిన విధంగా, ఎటువంటి లాజిక్ రీజను లేకుండా తనకి నచ్చిన విధంగా గూగుల్ డిక్టేట్ చేస్తుంది. అండ్ మెంబర్స్ ఆ విషయంలో దే ఇస్ నథింగ్ దే కెన్ డూ అబౌట్ ఇట్. ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ద ఇంబ్యాలెన్స్ ఆఫ్ పవర్ అండ్ ద డినయల్ ఆఫ్ ఎ ఫెయిర్ షేర్ ఆఫ్ రెవెన్యూ విల్ బి క్వశ్చన్స్ that the watchdog will be interested in exploring. ఈ పవర్ ఇంబ్యాలెన్స్ని అలాగే వీళ్ళకి ఫెయిర్ షేర్ ఆఫ్ రెవెన్యూ ఇవ్వట్లేదనే అంశాలు వీళ్ళు ఎక్స్ప్లోర్ చేయబోతున్నారు. దే విల్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ ఎక్స్ప్లోరింగ్. ఏంటో వాచ్డాగ్? కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సారీ. ఓకే. వాట్ వాజ్ రికగ్నైజ్డ్ బై lawmakers in Australia, for instance, and for example, when they last year came up with a law that sought to level the playing field between big tech platforms and news publishers is a condition that is true around the world. చూడండి ఏం రాశారు. What was recognized by lawmakers in Australia
when they last year came up with a law that sought to level the playing field. Level the playing field అంటే అర్థం ఏంటి? ప్లేయింగ్ ఫీల్డ్ అంటే ఈ గేమ్, అంటే మనం కాంపిటీషన్ ఒక గేమ్ అనుకుంటే గేమ్ యొక్క రూల్స్, రెగ్యులేషన్స్, కండిషన్స్ అందరికీ ఒకే రకంగా ఉండాలి. దాన్నే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటారు. ప్లేయర్స్ అందరికీ ఒకే రకమైన అడ్వాంటేజ్ అనేది ఉండడం. ఒకరికి ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఉంటే అది లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కాదు. సో టు లెవెల్ ద ప్లేయింగ్ ఫీల్డ్ అంటే అందరికీ ఒకే రకమైన పరిస్థితిని కల్పించే ప్రయత్నం చేశారు లాస్ట్ ఇయర్. ఏ రకంగా? అడ్వర్టైజింగ్ మనీని మీరు షేర్ చేయాలని చెప్పారు. అది ఇక్కడ రాయలేదు, అక్కడ చెప్పడం అనేది జరిగింది. అక్కడ ఉన్న కండిషన్ ఏదైతే ఉందో అది అన్ని ప్లేసుల్లో అరౌండ్ ద వరల్డ్ అదే ప్రాబ్లం ఉంది ఇప్పుడు. ఇన్ ఇండియా టు ఇండియాలో కూడా ద పవర్ ఇంబ్యాలెన్స్ ఎగ్జిస్ట్. ఇండియాలో కూడా పవర్ ఇంబ్యాలెన్స్ ఉంది అండ్ హాస్ ఓన్లీ గాటెన్ వర్స్ ఇన్ రీసెంట్ ఇయర్స్లో అది ఇంకా వర్సెన్ అయిపోయింది. ద న్యూస్ మీడియా ఇండస్ట్రీ విచ్ ఇన్వెస్ట్ ఇన్ జర్నలిస్ట్ హ్యాస్ స్ట్రగుల్ టు స్టే అఫ్లోట్ while the big tech platforms have become more and more powerful. న్యూస్ మీడియా ఇండస్ట్రీ జర్నలిస్టులు ఇన్వెస్ట్ చేస్తుంది, వాళ్ళకి శాలరీలు పే చేస్తుంది అండ్ ఇట్ స్ట్రగుల్ టు స్టే అఫ్లోట్. అఫ్లోట్ అంటే మీకు చూడండి, ఒక నదిలో మనం మునిగిపోయాం అనుకోండి, చచ్చిపోయినట్టు కదా, తేలామనుకోండి బతికున్నట్టు. ఇఫ్ సమ్వన్ మేనేజెస్ టు స్టే అఫ్లోట్ అంటే దే ఆర్ స్టిల్ ఏబుల్ టు సర్వైవ్ అని. అంటే పరిస్థితులు అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా ఎలాగోలాగా స్ట్రగుల్ అవుతూ బతికి ఉంటున్నారు అని అర్థం. హ్యాస్ స్ట్రగుల్డ్ టు స్టే అఫ్లోట్ అంటే దే ఆర్ స్టిల్ ఏబుల్ టు సర్వైవ్ ఈవెన్ దో దేర్ ఆర్ అడ్వర్స్ కండిషన్స్. వైల్ ద బిగ్ టెక్ ప్లాట్ఫామ్స్ హ్యావ్ బికమ్ మోర్ అండ్ మోర్ పవర్ఫుల్. ఒకవైపు ఏమో బిగ్ టెక్ ప్లాట్ఫామ్స్ ఏమో ఇంకా పవర్ఫుల్ అయిపోయి, వీళ్ళేమో దే ఆర్ జస్ట్ అబౌట్ సర్వైవింగ్. బట్ ద ఆస్ట్రేలియన్ కేస్ ఈజ్ వన్ ఆఫ్ ఎ రేర్ ఇంటర్వెన్షన్ బై ఎ గవర్నమెంట్ in publisher platform relationships. But the Australian case is one of a rare intervention by a government in publisher ప్లాట్ఫామ్ రిలేషన్షిప్స్. అర్థమైంది, ఇది ఒక రేర్ ఇంటర్వెన్షన్. జనరల్గా ఈ న్యూస్ పబ్లిషర్స్కి ఈ టెక్ ప్లాట్ఫామ్స్కి మధ్యలో రిలేషన్స్లో గవర్నమెంట్స్ అనేవి దూరవు, కానీ ఆస్ట్రేలియాలో జరిగింది ఒక రేర్ ఇంటర్వెన్షన్. ప్రభుత్వం ఇంటర్ఫియర్ అవడం ఏదైతే ఉందో ఇది ఒక రేర్ ఇన్స్టెన్స్. The current investigations in India are more a case of the publishers finding an appropriate existing forum in search of relief. సో ఎవరి దగ్గరికి వెళ్ళాలి, రిలీఫ్ కోసం మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనే వెతుకులాట్లో వీళ్ళు సిసిఐ అప్రోచ్ అవ్వడం అనేది జరిగింది. సో అందుకనే ఇట్స్ మోర్ ఆఫ్ ఎ కేస్ ఆఫ్ ద పబ్లిషర్స్ ఫైండింగ్ అన్ అప్రోప్రియేట్ ఫోరం. ఆల్రెడీ ఉన్న ఫోరమ్స్లో, ఆల్రెడీ ఉన్న వేదికలు ఎవరి దగ్గరికి వెళ్తే మన సమస్యకి పరిష్కారం దొరుకుతుందని ఆలోచిస్తూ ఇక్కడికి వచ్చారు. The sustainability of journalism in the digital era has far-reaching implications, especially in a democracy. జర్నలిజం సస్టైన్ అవ్వడం ఏదైతే ఉందో, అంటే సస్టైన్ అవ్వడం అంటే కొనసాగవడం, నాశనం అయిపోకుండా, పాడైపోకుండా అలాగే మెయింటైన్ అవ్వడం. సస్టైనబుల్ అంటే సంథింగ్ దట్ ఈస్ ఏబుల్ టు బి మెయింటైన్డ్. జర్నలిజం అనేది ఇలాగే మెయింటైన్ అవ్వడం ఏదైతే ఉందో ఈ డిజిటల్ ఎరాలో, ఇది ఎటువంటి యుగం? డిజిటల్ యుగం. పీపుల్ ఆర్ స్పెండింగ్ మోర్ టైమ్ ఆన్ డిజిటల్ కంటెంట్ అండ్ ఫిజికల్ కంటెంట్ అండ్ దిస్ హ్యాస్ ఫార్ రీచింగ్ ఇంప్లికేషన్స్. ఒకవేళ జర్నలిజం అనేది సస్టైన్ అవ్వకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎస్పెషల్లీ ఇన్ ఏ డెమోక్రసీ. ఎందుకంటే డెమోక్రసీలో ఇన్ఫర్మేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ఫర్మేషన్ని క్రియేట్ చేసేది, ప్రొవైడ్ చేసేది న్యూస్ ఏజెన్సీస్, విచ్ మీన్స్ జర్నలిస్ట్స్. అందుకే జర్నలిస్ట్ని మనం కాపాడుకోవాలి, జర్నలిజంని కాపాడుకోవాలి, లేకపోతే ఇన్ఫర్మేషనే రాదు. ఇన్ఫర్మేషన్ అనేది లేకపోతే డెమోక్రసీలో సస్టైనబిలిటీ కష్టం, డెమోక్రసీ అనేది థ్రైవ్ అవ్వదు. అందుకే ఫార్ రీచింగ్ అంటే ఎఫెక్టింగ్ ఎ లాట్ ఆఫ్ ఎ రేంజ్ ఆఫ్ థింగ్స్ అని అర్థం. ఇంప్లికేషన్స్ అంటే కాన్సిక్వెన్సెస్, ఏ రేంజ్ ఆఫ్ థింగ్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది జర్నలిజం మనం కాపాడుకోలేకపోతే అని చెప్పి రాశారు, ఎస్పెషల్లీ ఇన్ ఎ డెమోక్రసీ. ఇట్ హాస్ బీన్ క్వైట్ ఎవిడెంట్ in recent years that the industry has ended up sacrificing quality in its quest for more eyeballs, nuance in quest for more emotional engagement. Yes, recently it has been quite evident అంటే obvious, clearly seen, something that is clearly seen. మనకి రీసెంట్గా క్లియర్గా కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది రీసెంట్ ఇయర్స్లో? దట్ ద ఇండస్ట్రీ హ్యాస్ ఎండెడ్ అప్ సాక్రిఫైసింగ్ క్వాలిటీ. మీడియా ఇండస్ట్రీ, న్యూస్ ఇండస్ట్రీ అనేది ఏం చేసింది? హ్యాస్ ఎండెడ్ అప్ సాక్రిఫైసింగ్ క్వాలిటీని సాక్రిఫైస్ చేసేసింది. ఇన్ ఇట్స్ క్వెస్ట్ అంటే అన్వేషణ, ఫర్ మోర్ ఐబాల్స్, ఎక్కువ మంది కళ్ళు మన న్యూస్ పైన పడాలి, ఎక్కువ మంది మన న్యూస్ని చూడాలి అనే ఆతృతలో క్వాలిటీని సాక్రిఫైస్ చేసేసింది న్యూస్ ఇండస్ట్రీ.
మనం కరెక్ట్ న్యూస్ పబ్లిష్ చేయాలి అనే యాస్పెక్ట్ పక్కన పెట్టి, నలుగురిని ఆకర్షించే న్యూస్ పబ్లిష్ చేయాలి అనే యాస్పెక్ట్ పైన ఫోకస్ పెరిగింది. సో, ఈ అన్వేషణలో క్వాలిటీని కాంప్రమైజ్ అయిపోయింది. ఇంకా న్యూయాన్స్ ఇన్ ద క్వెస్ట్ ఫర్ మోర్ ఎమోషనల్ ఎంగేజ్‌మెంట్. ఎమోషనల్‌గా ఆడియన్స్‌తో ఎంగేజ్ అవ్వాలి. ఎమోషనల్‌గా న్యూస్ రీడర్స్‌తో ఎంగేజ్ అవ్వాలి అనే అంశం పైన ఫోకస్ చేసి, అంటే ఎమోషనల్లీ ఎంగేజింగ్ కంటెంట్, ఎమోషన్స్‌ని రెచ్చగొట్టే కంటెంట్ పైన ఫోకస్ చేస్తూ డీటెయిలింగ్‌ని పక్కన పెట్టేసారు. న్యూయాన్స్ అంటే అర్థం ఏంటి? దేర్ ఆర్ సర్టెన్ ఇంపార్టెంట్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ ఈజీలీ నోటీసబుల్. కానీ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇలా చూడగానే మీకు కనిపించదు. కానీ కీన్‌గా అబ్జర్వ్ చేస్తే ఇంపార్టెంట్. అలాంటి వాటిని మనం న్యూయాన్సెస్ అంటాం. నేనెప్పుడు ఈ ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను. మీరొకసారి 'మహానటి సావిత్రి' గారి యాక్టింగ్‌ని మీరు పరిశీలిస్తే, అంటే పెద్దగా అవగాహన లేని వాడికి 'సావిత్రి' గారి నటన, 'సమంత' గారి నటన ఒకేలా అనిపిస్తది. లేదా 'సమంత' లేదా ఎనీవన్ ఇప్పుడున్న హీరోయిన్స్‌లో ఎవరన్నా సరే తీసుకున్నా ఒకేలా అనిపిస్తుంది. కానీ నటన పట్ల పూర్తిగా అవగాహన ఉన్న వాళ్ళకి, ఇంకా డీప్‌గా అనాలిసిస్ చేయగలిగే వాళ్ళకి, దే విల్ ఫిగర్ ఔట్ దట్ 'సావిత్రి' గారు ఎవరైతే ఉన్నారో హీరోయిన్, షీ కెన్ ఎక్స్‌ప్రెస్ ఆర్ మానిఫెస్ట్ ద న్యూయాన్సెస్ ఆఫ్ యాక్టింగ్. ఆ కళ్ళతోనే భావాల్ని పలికించడం ఏదైతే ఉందో, న్యూయాన్సెస్ అంటే నాట్ ఈజీలీ నోటీసబుల్ బట్ ఇంపార్టెంట్. దే ఆర్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. కానీ ఈజీగా బయటికి కనిపించవు. అంటే న్యూస్‌లో కూడా కొన్ని అంశాలు బయటికి కనిపిస్తాయి. కొన్ని చాలా ఇంపార్టెంట్ న్యూస్‌లు. అంటే మీరు ఇంకా డీప్‌గా రీసెర్చ్ చేసి ఆ అంశాలను బయట పెట్టాలి. అలాంటి వాటిపైన ఫోకస్ చేయకుండా, ప్రజల్ని ఎంగేజ్ చేయడం పైన, ఎమోషనల్‌గా వాళ్ళకి ఎంగేజ్ అయితే చాలు. డీటెయిల్డ్ న్యూస్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నట్టుగా తయారైపోయారు. అర్థమైందా మీకిక్కడ? డీటెయిలింగ్ మీరు సింపుల్‌గా అర్థం చేసుకోవాలంటే న్యూయాన్స్ ఇక్కడ డీటెయిలింగ్ అనే సెన్స్‌లో తీసుకోండి. బ్లైండ్‌గా బట్టి కొట్టకండి. ఐ ఆల్వేస్ టెల్ యూ వొకాబులరీ నేర్చుకునేటప్పుడు కాంటెక్స్చువల్‌గా, సిట్యుయేషన్ పరంగా అర్థం చేసుకోవాలి. న్యూయాన్స్ అనగానే 'సావిత్రి' గారిని గుర్తెచ్చుకోండి. న్యూయాన్సెస్ ఆఫ్ యాక్టింగ్ మీరు కావాలంటే 'సావిత్రి' గారి నటన చూసి నేర్చుకోవాలి. దట్ డీటెయిలింగ్ పార్ట్ అంటే ప్రతి యాక్షన్‌లో, ప్రతి ఒక్క హావభావాన్ని పలికించే విధానంలో, బాడీలో ఉన్న అన్ని పార్ట్స్‌ని ఆవిడ ఉపయోగించే విధానం ఏదైతే ఉంటుందో, కళ్ళతోనే భావాన్ని పలికించే విధానం ఏమైతే ఉంటుందో, దట్స్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే. దే ఆర్ కాల్డ్ న్యూయాన్సెస్. ద నాట్ ఈజీలీ నోటీసబుల్ థింగ్స్ బట్ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. బయటికి చూడగానే మనకు కనిపించవు. కానీ చాలా ఇంపార్టెంట్. అలాంటి వాటిని కూడా ఎక్స్‌ప్రెస్ చేస్తారు 'సావిత్రి' గారు. అందుకే ఆవిడ గొప్ప నటి, మహానటి అయ్యారు. అలాగే న్యూస్ పబ్లిష్ చేసేటప్పుడు కూడా మనకి ఇంపార్టెంట్ అనిపించేలాగా కనిపించే న్యూస్ చూపించేస్తే సరిపోదు. కొన్ని మనకి ఇంపార్టెంట్ అని మనకు తెలీదు. కానీ దట్ ఈస్ ఇంపార్టెంట్. సో, డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి మనం. మీకు అర్థమైందా? ఒక న్యూస్ పబ్లిష్ చేసేటప్పుడు యూ హావ్ టు గివ్ ద ఫుల్ డీటెయిల్స్. అన్ని అంశాల్ని కూడా పబ్లిష్ చేయాలి. దానిపైన ఫోకస్ మానేసి వీళ్ళు ఎలాగో అవన్నీ చదవరు, వీళ్ళు అవన్నీ పట్టించుకోరు, ఎమోషనల్‌గా ఎంగేజ్ అయిన ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యే కంటెంట్ ఇస్తే చాలు అన్నట్టుగా న్యూస్ ఏజెన్సీస్ తయారైపోతున్నాయి. అది రీసెంట్‌గా జరుగుతుంది. The cost of not being able to get a fair value for journalistic effort can never be overemphasized enough. Can never be overemphasized enough అంటే అర్థం ఏంటి? ఈస్ వెరీ ఇంపార్టెంట్ అని అంతే. అంతకుమించి మీరు చూసుకోక్కర్లేదు. ద కాస్ట్ ఆఫ్ నాట్ బీయింగ్ ఏబుల్ టు గెట్ ఎ ఫెయిర్ వాల్యూ ఫర్ ఇంత ఎఫర్ట్ పెట్టి జర్నలిస్ట్‌ల పైన ఇంతింత ఇన్వెస్ట్ చేసి మనం ఖర్చు పెడుతున్నారు న్యూస్ ఏజెన్సీస్ అన్నీ కూడా. ఇంత పెడుతున్నందుకు మనకి ఫెయిర్ వాల్యూ రావాలి. దానికి తగ్గట్టుగా రెవెన్యూ అనేది రావాలి. ఆ రెవెన్యూ రాకపోవడం వల్ల మనం చెల్లించుకుంటున్న మూల్యం ఏదైతే ఉందో, వాట్ ఈస్ దట్? అర్థమవుతుందా మీకు? మనం ఇది చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ ఇది. కేర్‌ఫుల్‌గా వినండి. చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ ఇది. ఇప్పుడు నువ్వు ఎక్స్ అమౌంట్ ఖర్చు పెట్టావు. అండ్ యూ ఆర్ ఎక్స్‌పెక్టింగ్ వై అమౌంట్ ఆఫ్ రెవెన్యూ. వై షుడ్ బి గ్రేటర్ థాన్ ఎక్స్. డెఫినిట్‌గా షుడ్ బి గ్రేటర్ థాన్ ఎక్స్. నువ్వు పెట్టిన దానికంటే ఎక్కువ రెవెన్యూ నీకు రావాలి. అనుకున్నంత నీకు రానప్పుడు ఏమవుతుంది? నువ్వు జర్నలిస్టిక్ ఎఫర్ట్ పైన చాలా అమౌంట్ ఖర్చు పెడుతున్నావు. దానికి తగ్గట్టుగా నీకు ఫెయిర్ వాల్యూ రావట్లేదు. రాకపోవడం వల్ల నువ్వేం చేస్తావు? ఇంతింత పెట్టడం వేస్ట్ అనిపిస్తుంది. వేస్ట్ అనిపించి ఏం చేస్తావు? నువ్వు జర్నలిస్టిక్ ఎఫర్ట్‌ని తగ్గించేస్తావు. తగ్గించి నువ్వేం చేస్తావు? యూ విల్ ట్రై ఫర్ ఐబాల్స్. హై క్వాలిటీ న్యూస్ ఇవ్వాలనే ప్రయత్నం మానేసుకుంటావు. అలాగే క్వాలిటీ ఇవ్వాలనే ప్రయత్నం మానేసుకుంటాం. అదే కాస్ట్. కాస్ట్ అంటే మూల్యం. మనం చెల్లించుకుపోయే మూల్యం అన్నమాట. ఎప్పుడైతే మనకి పెట్టిన ఎఫర్ట్ తగ్గ రెవెన్యూ రాదో, ఇలాంటి జర్నలిస్టిక్ క్వాలిటీలో కాంప్రమైజ్ వచ్చేస్తుంది. దట్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. అందుకే రాశారు. అది చాలా ఇంపార్టెంట్. అది జరగకుండా ఉండాలి అంటే జర్నలిస్టిక్ ఎఫర్ట్‌కి తగ్గ ప్రతిఫలం అనేది రావాలి అని దీని యొక్క ఉద్దేశం.
వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ అమ్మ. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా ఎడిటోరియల్స్ చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. వెదర్ ఇట్ ఈస్ యూపీఎస్సీ, క్యాట్, జిఆర్ఈ, జీమాట్ ఆర్ బ్యాంక్ ఎగ్జామ్స్, ఎవరికైనా సరే ఎడిటోరియల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే వొకాబులరీ కోసం మాత్రమే కాదు. న్యూస్ చదవడం, ఎడిటోరియల్ చదవడం అనేది మీకు కాంప్రహెన్షన్ ఇంప్రూవ్ చేస్తుంది, మీ రీడింగ్ స్పీడ్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇది అన్ని ఎగ్జామ్స్కి కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది. నెవర్ ఎవర్ స్టాప్ రీడింగ్ ఎడిటోరియల్స్. ఏ రోజు కూడా ఆపకండి. అనాలిసిస్ వినడానికి ముందే ఎడిటోరియల్ చదవడానికి ప్రయత్నం చేయండి. టేక్ కేర్. బై బై.